గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 3వ తారీఖు మే 2026 నుండి 9వ తారీఖు మే 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజురైతే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడైతే ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఈ వారం వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహువు అయితే కనుక ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ పనులు పూర్తవుతాయి. ముఖ్యమైనటువంటి వాహనాలు కానీ వస్తువులు కానీ భూములు కానీ కొనుగోలు చేయడం మీకు చాలా బాగా అనుకూలించే పరిస్థితే ఈ వారంలో కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరినటువంటి రుణాలు కానీ అప్పులు కానీ తీర్చడానికి కూడా ఈ వారం చాలా ఎక్కువగా అనుకూలంగా ఉంది. కాబట్టి అప్పులు తీర్చడానికి కూడా ఈ వారం బాగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఏదైనా సరే ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నా, లేదా మీకు రిలేటెడ్గా మీ చదువుకు రిలేటెడ్గా మీకు కావలసినటువంటి కంపెనీల్లో కానీ అలాంటి వాటిలో ఉద్యోగాలు కావాలన్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ప్రయత్నం చేయొచ్చు. ఎప్పటి నుంచో ఈ కోరిక తీరాలి, ఈ వస్తువు కొనుక్కోవాలి, వీళ్లతో మనం ప్రేమలో పడాలి, లేదా వీళ్లతో మనం శారీరకంగా కలవాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న కోరికలన్నీ ఈ వారం తీరతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడము, అలాగే సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, సంతానం కలిగిన వారు సంతానం కోసం ట్రీట్మెంట్లు చేయించుకోవడానికి ప్రయత్నం చేయడం, లేదా పూజలు పరిహారాలు చేయించుకోవడం చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా సంతానం కలుగుతారు. ఎందుకంటే ఎవరికైనా సరే జాతకంలో దోషం ఉంటేనే ఏ సమస్య అయినా వస్తూ ఉంటుంది. అందుకనే డేట్ ఆఫ్ బర్త్ది టైం అది పంపిస్తే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా చిన్న చిన్న దోషాలున్నా, గ్రహదశలు బాగోకపోయినా, లేదా జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి ఏదైనా అవసరమైతే దోషాలకు పరిహారాలు చేసుకుని ఎదరికి వెళుతూ ఉంటే మీకు ఇలాంటి దోషాలు లేకుండా ఉంటూ ఉంటాయి. ఏ కోరికైనా సిద్ధిస్తుంది. అందుకనే మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకాలు చూసి చెప్తూ ఉంటాం. సరే, ఏదేమైనా కూడా ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళా తిరిగి కలుసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు కానీ అలాంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం కానీ చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో వ్యాపారాల గురించి ఆలోచించడము, ఉద్యోగాల గురించి ఆలోచించడము, నిరుద్యోగులకి కొంతమంది వ్యక్తుల వల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, రాజకీయ నాయకులకి పదవులు పొందే అవకాశాలు, బాధ్యతలు పెరిగే అవకాశాలు అయితే మాత్రం ఈ వారం చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. నూతన ఆభరణాలు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కొనుగోలు చేయడం, నూతన గృహాలు కొనడానికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అనేక భాషలలో అవకాశాలు, చేసేటటువంటి పని యందు ప్రత్యేక శ్రద్ధ, కొత్తగా ఆలోచించడము, అలాగే అందరినీ హక్కును చేర్చుకోవడము చేసుకుని విజయాలు పొందగలిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. భార్య భర్తల మధ్య కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే తగ్గడము, ఎటువంటి దాపరికాలు ఉన్నా కూర్చొని చర్చించుకోవడము, ఇద్దరి మధ్య ఉండేటటువంటి రిలేషన్ బలపరచుకోవడము, శారీరకంగా కలవడం జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎటువంటి రిస్క్నైనా చేయగలుగుతారు. ధైర్య సాహసోపేతమైన గుణాలు, ప్రతి పనులను కూడా విజయం పొందడానికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగాల్లో ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. నూతన విదేశీ విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విదేశాల వ్యాపారాల కోసం వెళ్ళాలనుకున్నా కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. అలాగే నూతన వాహన యోగం, అలాగే కొత్త నిర్ణయాలు సాఫీగా సాగడం, అలాగే నూతన గృహయోగం, ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా బ్యాంకు రుణాలు మంజూరు అవ్వడం, కొత్తగా ఏదైనా ఉద్యోగాల్లో మారాలనుకున్నా ఉద్యోగాలు చేయాలనుకున్నా మార్పులు అనుకూలించే పరిస్థితులు ఈ వారం బాగా కనపడుతున్నాయి. ఈ వారం వివాహ సంబంధాల కోసం వెళ్ళినా, లేదా ఎవరినైనా సరే ప్రేమిస్తూ ఉండి ఆ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకుని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఈ వారం చాలా తొందరగా మీకు ఆ పనులు పూర్తవుతాయి, లేదా అందరూ అనుకూలిస్తారు. మీకు ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కోరికలు కామపరమైన కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇక అప్పులు చేసైనా సరే పెట్టుబడులు పెట్టగలిగి కొత్తగా అద్భుతమైనటువంటి వ్యాపారాలు మొదలు పెట్టగలుగుతారు. చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడానికి కానీ స్టార్టప్ కంపెనీలు పెట్టడానికి కానీ మీకు పర్మిషన్లో అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా అనుకున్న పనులు చాలా తొందరగా జరుగుతాయి. విద్యార్థులు కూడా కొత్త కాలేజీలో సీట్లు సంపాదించడం కానీ, విదేశీ కాలేజీలో సీట్లు సంపాదించడం కానీ, చదువు పట్ల ఆసక్తి, పరీక్షా ఉత్తీర్ణతలు, అలాగే చదవాలన్న ధ్యాస పెరగడము, పోటీతత్వంతో చదువుకోవడము, మంచి విద్యార్థులతోటి మీకు ఉండేటటువంటి డౌట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసుకోవడంతో పాటుగా
కాలేజీల్లో అందరి యొక్క మనసు చూరగొంటారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ప్రమోషన్‌లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు, ప్రైవేటు ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ఆదాయ లాభాలతో పాటుగా జీతాలు పెరిగే అవకాశాలు, అలాగే స్టాండర్డ్ అయినటువంటి మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు మారాలనుకున్నా ఈ వారం బాగుంటుంది. అద్దెల్లులు మారాలనుకునే వారు కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. స్త్రీలకి ఎదుటివారిని లోబరుచుకునే గుణము, ప్రేమాప్యాయతలు బాగా పెరగడంతో పాటుగా చేసే పని యందు శ్రద్ధ, అలాగే కాన్సంట్రేషను, పట్టుదల, ఓర్పు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎవరైతే గతంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో వాళ్ళకి చక్కని గుణపాఠాన్ని చెప్పగలుగుతారు. అందరితో కూడా ప్రేమగా మెలగలుగుతారు. ఉద్యోగాల్లో విజయం పొందగలుగుతారు. వ్యాపారస్తులకి ఊహించినటువంటి చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయని చెప్పొచ్చు. వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. అయితే వ్యాపారస్తులందరూ కూడా మీకు ధనార్జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని వ్యాపారాల్లో పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు. వ్యాపారాలు తొందరగా వృద్ధి అవుతాయి. మమ్మల్ని సంప్రదిస్తే ఆ యంత్రాన్ని మీకు పూజలు అవి చేసి పంపిస్తాం. కాబట్టి అలాంటి యంత్రం ఉండడం వల్ల వ్యాపారంలో చక్కని ఊహించిన లాభాలు కనపడతాయి. వ్యాపారపరంగా ఈ వారం మీరు ఆశించిన దానికన్నా పురోగతి, వ్యాపార వృద్ధి కనపడుతుంది. కాబట్టి వ్యాపారాల్లో శ్రద్ధ పెట్టండి, కొత్త నిర్ణయాలు తీసుకోండి, స్పోర్టివ్గా ఉండండి, సమాజాన్ని అర్థం చేసుకోండి. అలాగే కొత్త టెక్నాలజీని ఉపయోగించి వ్యాపారాలు చేయడం వల్ల, సోషల్ మీడియాను ఉపయోగించుకుని వ్యాపారాలు చేసుకోవడం వల్ల కూడా మీకు ఈ వారం చక్కని విజయం కనపడుతోంది. అయితే ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే మీకు ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.